ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ సోమవారం రాత్రి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజు కార్యక్రమాలను సజావుగా నిర్వహించిన ఆయన రాత్రికల్లా అనూహ్యంగా రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. అనారోగ్య కారణాల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఆయన రాజీనామాతో రాజ్యసభ సమావేశాలను ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్గా ఉన్న జేడీయూ నేత హరివంశ్ నడిపించనున్నారు. 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన ధన్ఖడ్ 2027 ఆగస్టు వరకు పదవీ కాలం ఉంది. అయితే 2 ఏళ్ల 344 రోజులకే ఆయన వైదొలగాలని నిర్ణయించుకున్నారు. 74 ఏళ్ల ధన్ఖడ్ తర్వాత ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకుంటారనేది ఆసక్తిగా మారింది. హరివంశ్కు అవకాశం ఇస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే వైద్యుల సూచనల మేరకే ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 67A అనుగుణంగా నేను ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్న బాధ్యతల నిర్వహణలో నాకు మద్దతుగా నిలిచిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు. పదవీ కాలంలో మేము చాలా ప్రశాంతమైన అద్భుతమైన వర్కింగ్ రిలేషన్ను కొనసాగించాం. ప్రధానమంత్రి మంత్రిమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. అయితే దేశ 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన సోమవారం వరకు ఆరోగ్యంగా కనిపించినప్పటికీ రాత్రికి అదే కారణంతో రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ధన్ఖడ్ గుండె సంబంధిత సమస్యలతో మార్చిలో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత కోలుకొని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ సభలు సమావేశాల్లో పాల్గొని పలు అంశాలపై విస్తృతంగా ప్రసంగం చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడినట్లుగా వచ్చిన ఆరోపణలు, న్యాయ వ్యవస్థ వ్యవహార శైలిపై ఆయన నిర్మోహమాటంగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం 4:08 జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మాన నోటీసు గురించి ఆయన సభలో వివరించారు. మరోవైపు ఢిల్లీ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్ అభిశంసన కోసం తన ముందుకు వచ్చిన లేఖ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇలా ప్రభుత్వం ప్రతిపాదించిన జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మానంతో పాటు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన జస్టిస్ శేఖర్ యాదవ్ అభిశంసన తీర్మానాన్ని సభ ముందుంచి దానికి 50 మంది సభ్యుల మద్దతుంటే ముందుకు తీసుకెళ్తానని ప్రకటించడం ఆయనకు ఇబ్బందిగా మారిందన్న వాదన వినిపిస్తోంది. ఈ 2 తీర్మానాల గురించి ప్రకటించిన తర్వాత ఆయన సభ నుంచి వెళ్లిపోయారు. ఇవే ఆయన చివరి మాటలు. ఆ తర్వాత రాత్రికి రాజీనామా లేఖ బయటకు వచ్చింది. ఈ మధ్యలో ఏం జరిగిందన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే స్వతంత్ర భారతావని చరిత్రలో ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేసిన వారిలో ధన్ఖడ్ 3వ వారు. అంతకుముందు 2 రాజీనామా చేశారు. వారిలో వివి గిరి రాష్ట్రపతి పదవికి పోటీ చేయడం కోసం రాజీనామా చేయగా, రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బైరాగ్ సింగ్ షెకావత్ తన పదవీ కాలానికి నెల ముందుగానే రాజీనామా చేశారు.